అండి మామిడికాయతో ఎగ్ పులుసు కర్రీని ఇలా చేయండి. ఒకే తీరు కాకుండా చింతపండు వాడకుండా మామిడికాయ తురుముతోటి చేయండి. టేస్టీగా చాలా బాగుంటుంది. మనం ఉల్లిపాయలను వేపుకున్నాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా పసుపు వేసి దాన్నంతా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిగడ్డ ఫ్రై అయినాక 2 స్పూన్ల మామిడికాయ తురుము వేసుకోవాలి. వేసుకొని అదంతా ఒకసారి ఫ్రై చేసుకొని ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసుకోవాలి. అర స్పూను సాల్ట్ వేసుకోండి. మనకు మామిడికాయల సాల్ట్ ఉన్నది కాబట్టి తక్కువ వేసుకోండి. ఇప్పుడు నేను 6 ఎగ్గులు తీసుకున్న, వాటికి 4 స్పూన్ బట్టి కొంచెం అట్లా ఘాట్లు పెట్టుకోవాలి. మనకు పులుసు అన్నది లోపలికి గుడ్డు లోపలికి పోయి టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక గ్లాసుడు వాటర్ వేసుకోండి. ఒక పెద్ద గ్లాస్ తోటే వేసుకున్నాక అంత ఒకసారి కలుపుకొని మనం దాన్ని కర్రీని ఉడికించుకోవాలి. ఉడికినాక ఇప్పుడు ఒక స్పూన్ ధనియా పొడి, హాఫ్ స్పూన్ గరం మసాలా వేసి ఒకసారి అంతా కలుపుకొని మనం కర్రీని స్టవ్ ఆపుకునుడే. టేస్ట్ చాలా బాగుంటుంది.